ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధిలో ఈ పూజా బలిలో పాల్గొంటూ ఉన్నాము. దేవుని వాక్యం మనకి 3 చక్కని రహస్యాలను నేర్పిస్తూ ఉన్నది. మొదటి పట్టణంలో మనం విని ఉన్నాము, ఒక విందు సిద్ధపడి ఉన్నది. విందుకు ఎంతోమందిని ఆహ్వానించారు. కానీ ఆ జనసమూహంలో కొందరు జ్ఞానులు, కొందరు అవివేకులు. జ్ఞానులు ఆ విందు ఏంటో అర్థము చేసుకొని సిద్ధపడి దానికి వచ్చారు. అవివేకులు బైబిల్లో స్పష్టంగా మనం వినాం, మూర్ఖత్వముతో దాన్ని అర్థము చేసుకోకుండా ఆ విందులో పాల్గొనలేదు. ప్రతి పూజా బలి దేవుడు ప్రతి క్రైస్తవ బిడ్డకు సిద్ధపరిచే ఒక విందు. మనము సత్యోపదేశం చదివినప్పుడు మనము చదివి ఉన్నాము, ఆదివారము అప్పు పండుగల రోజు. నేను ఇంకో చిన్న పదం యాడ్ చేస్తానండి, పూర్తి పూజా బలిలో పాల్గొన. ఏం పూజా బలి అండి? పూర్తి పూజా బలి. ఏంటండి పూర్తి పూజా బలి? మా తల్లిదండ్రులు ఏం నేర్పారంటే, పూజ 8 గంటలకైతే గుడికి ఎప్పుడు రావాలి? కనీసం ఒక 10 నిమిషాలు ముందైనా. ఇది ఎందుకు చెప్తున్నానంటే, పెళ్ళికి, పేరెంటానికి, ఎక్స్కర్షన్లు, పిక్నిక్లకి పోయినప్పుడు నెల ముందే బుక్ చేసుకుంటాం. ఏం బుక్ చేసుకుంటాం? టికెట్ బుక్ చేసుకు. ఎప్పుడు? నెల ముందే. ఓ వారం ముందు సదురుడు మొదలు పెడతాం. ఏం సదురుడు? బట్టలు. ఏ బట్టలు వేసుకొని వెళ్ళాలి, అక్కడ పోయినప్పుడు ఏం అన్నీ ప్లాన్ చేస్తుంటాం. దేవుడు మనకు అంత మంచి జ్ఞానం. కానీ పూజా బలికి వచ్చినప్పుడు మాత్రం పర్వాలేదులే, మెల్లగా పోయినా ఏం కాదు అని మనం అనుకుంటాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, పూర్తి పూజాబలిలో పాల్గొనకుండా, సిద్ధపడి పాల్గొనకుండా పూజాబలిలో ఉన్న పూర్తి ఆశీర్వాదము మనము పొందము. పూర్తి పూజాబలి మొదటి ఆరంభ గీతము మొదటి లైన్ నుంచి చివరి గీతము చివరి లైన్ వరకు. దాంట్లో ఇంకో విషయం కూడా గమనించండి. ఏదో వచ్చానా, కూర్చున్నానా, చూశానా అంటే నడవదు. ఎప్పుడైనా క్రికెట్ స్టేడియంకి వెళ్ళారా? లేదా మీ పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు యాన్యువల్ డే కల్చరల్ ప్రోగ్రాంలో పాల్గొన్నారా? పాల్గొన్నాం. ఏం చేస్తామండి? అక్కడ దూరం కుర్చీలు చూసుకొని అక్కడ ఏం జరుగుతుందో కేవలం చూస్తాము. ఇంగ్లీష్లో 2 పదాలు ఉన్నాయండి. ఒకటి స్పెక్టేటర్, అంటే కేవలం వెళ్ళి చూసేవాళ్ళు. రెండోది పార్టిసిపేటర్, అంటే దానిలో పాల్గొనడం. పూజాబలిలో, పూర్తి పూజాబలిలో నేను పాల్గొనాలి. ఈ పాల్గొనడంలో మొట్టమొదటిగా బైబిల్లో రాయబడి ఉన్నది, దేవుని మనము స్తుతించినప్పుడు పూర్ణ మనసు, పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ శక్తితో ఆ దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. నేను సువార్త ప్రచారం చేస్తూ ఉంటాను. కనీసం సుమారు 15 సంవత్సరాలుగా లోకమంతా వెళ్ళి సువార్త ప్రచారం చేస్తాను. నేను ఒక 12 భాషలు మాట్లాడతాను. అన్నీ దేవుడిచ్చిన కృప. ఇవన్నిట్లో ముఖ్యమేంటి? నా దేవుని నేను అభిషిక్తునుగా పూర్ణ మనస్సు, పూర్ణ బలము, పూర్ణ శక్తి, పూర్ణ ఆత్మతో స్తుతించాలి. యాకోబు గ్రంథంలో రాయబడినది 3వ అధ్యాయము. సమయం ఉన్నప్పుడు చదివి చూడండి. దేవుడి నాలుకిచ్చింది ఒకే ఒక కారణానికండి. దేనికండి? పక్కింటి వాళ్ళని తిట్టడానికి. సామి దేనికి ఇచ్చాడు?
బూతు మాట్లాడడానికి స్వామి. దేనికి ఇచ్చాడు? మీరు మాట్లాడరా? దేనికి ఇచ్చాడు? ఒకే ఒక కారణానికి. ఆ దేవుని మొన్న బెంగళూరు పోయినప్పుడు ఒక ఆయన తెలుగోడు అన్నాడు, స్వామి స్తుతులు తప్ప ఈ నాలుక అన్నీ చేస్తుంది స్వామి. ఏది తప్ప? స్తుతులు తప్ప అన్నీ. ఎవరైనా మరణించినప్పుడు ప్రార్థనా పుస్తకంలో ఒక ప్రార్థన ఉందండి. మరణించినప్పుడు పూజ అయినాక గురువు అక్కడికి వచ్చి ఆ ప్రార్థన చేస్తారు. ఏమని చేస్తాడు? ఈ కుమారుడు, ఈ కుమార్తె నిన్ను విశ్వసించి, నిన్ను స్తుతించి, నిన్ను విశ్వాసముతో స్వీకరించాడు. ఈ విశ్వాసం వలన, నిన్ను విశ్వాసంతో స్వీకరించడం వలన ఇతనికి నిత్య జీవము దయచేయుము. చివరి కూడా పనికొస్తుందండి. యాకోబు గ్రంథంలో హెచ్చరిక ఏంటంటే, ప్రభువును స్వీకరించే నాలుక అబద్ధం ఆడొచ్చా? ప్రభువును స్వీకరించే నాలుక బూతు మాటలు మాట్లాడొచ్చా? ప్రభువును స్వీకరించే నాలుక దేవుని రూపంలో ఉన్న ఇతరుల గురించి తప్పుగా మాట్లాడొచ్చా? ఆలోచించి చూడండి. చాలామంది అంటారు, స్వామి నేను ప్రార్థిస్తున్నా, పూజాబల్లో పాల్గొంటున్నా, జపమాల చేస్తున్నా, వాక్యం చదువుతున్నా, కానీ దేవుడు నా కోసము, నా కుటుంబం కోసము సిద్ధం చేసిన ఆశీర్వాదాలన్నీ పొందలేకపోతున్నా. మనం పూజాబలి అయినాక బయటికి వెళ్తాం, ముచ్చట్లు పెడతాం. ఒక సందేహం అడగొచ్చా? ఏం ముచ్చట్లు పెడతామండి? బాగున్నావా, తిన్నావా, పడుకున్నావా, లేచినావా, అది తర్వాత సంగతి. అది మొదటి లైన్. తర్వాత ముచ్చట్లు పెడతాం. ఏ ముచ్చట్లు పెడతామండి? వేరే వాళ్ళ గురించి. మంచా చెడా? గుడి ఆవరణలోనే పూజాబలి అయినాక, వాక్యం విన్నాక, ప్రభువును స్వీకరించినాక గుడి ఆవరణలోనే ఇతరుల గురించి, ఎవరంటే ఇతరులు? దేవుని రూపంలో సృష్టింపబడిన ఆ సహోదరుడు, ఆ సహోదరి గురించి ప్రభువును స్వీకరించే నాలుక చెడు మాట్లాడుతున్నది. పాతకాలంలో తల్లిదండ్రులు, పెద్దలు నేర్పేవాళ్ళు, నాయనా పూజాబల్లో పాల్గొన్నాక డైరెక్ట్గా ఇంటికి రారా బాబు అని. ఎందుకండి? పెద్దలు చెప్పగలుగుతారు. ఇది ఈ కాలం పిల్లలకి ఇవన్నీ తెలియదు. ఎందుకు? పూజాబలిలో నీవు స్వీకరించిన ఆశీర్వాద్ అన్నీ పూర్తిగా ఇంటికి తీసుకురా. మనం పూజాబలి నాకు ఎక్కడ పోతామండి? నేను చెప్పనా? మటన్ షాప్, చికెన్ షాప్, సగం ఆశీర్వాదం అక్కడే. రెండో పట్టణంలో ఇంకో విషయం గుర్తు చేశారండి. ఏమని గుర్తు చేశారు? విన్నారా? మర్చిపోయారా? స్వామి హైదరాబాద్ వాళ్ళం స్వామి గిట్లు వింటాము. దేని గురించి? తాగుబోతుతనం గురించి. ఏంటండి ఈ తాగుబోతుతనం? మొన్న ఒక వడకంలో, భార్యాభర్తలకు వడకంలో ఒక ఆయన అడిగాడు, స్వామి నేను పెద్దగా ఏం తాగాను స్వామి, ఏదో కొద్దిగా నేను డి అడిక్షన్ కౌన్సిలింగ్, అంటే తాగే వాళ్ళకి మత్తు పదార్థాలు తీసుకుని కౌన్సిలింగ్ చేసేవాడిని. మన హైదరాబాదులో 32 డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయండి. ఒక 5 సంవత్సరాల క్రితము 5, 6 ఉండేవి. ఇప్పుడు ఎన్ని? 32. గుళ్ళు, సెంటర్లు ఎక్కువ లేవు అని ఇవి ఎక్కువ అవుతున్నాయి. ఎందుకండి? అక్కడ ఉండేది ఏదో పెద్దోళ్ళు ఏం కాదండి, యువకులే. మన బంజారా హిల్స్లో కౌన్సిలింగ్ సెంటర్లో ఒక క్రైస్తవ యువకుని కలిసిన. ఎక్కడ? డి అడిక్షన్ సెంటర్లో. వాడిని అడిగిన, ఏంద్రా నువ్వు ఈడున్నావు బాబు? ఏదో సామి, మన తెలంగాణ భాష బాగుంటుంది ఏదో జర్ర. ఏ భాష? తెలంగాణ. జర్ర పుచ్చుకున్నా సామి అంటారు. అరే జర్ర పుచ్చుకుంటే నువ్వు ఇక్కడికి రావురా బాబు, నిజం చెప్పురా అంటే, అలవాటేం లేదు సామి, ఏదో వారానికి 7 సార్లు తాగుతా, అలవాటు మాత్రం లేదు. చూసారా నాలుక ఎంత చెడ్డదో. అంటే బైబిల్లో ఇంకో రహస్యం ఉందండి. నేను తప్పు చేశాను అని తెలియనంత వరకు ఆ అలవాటు నుంచి నేను రాలేను, ఎవరు కూడా దాని నుంచి నేను బయటికి తీసుకురాగ.
ఈ తాగే వాళ్ళ గురించి చాలా విషయాలు ఉన్నాయండి. మొన్న ఇంకొక ఆయన కలిసిన, స్వామి ఆఫీస్కి బాగానే పోతాను స్వామి, వచ్చినప్పుడే సమస్య స్వామి. ఏంటండి వచ్చినప్పుడు సమస్య? నా తప్పేం లేదు స్వామి, నా బైకే అటు వెళ్ళిపోతుంది. ఏమవుతుంది? నా తప్పు. చూసారా, ఒక అలవాట్లో ఎంత లోతుగా అయిపోయారంటే దాని నుంచి బయటికి రాకుండా ఉండడానికి ఎన్ని వంకలు చెప్తాము. అదే ప్రార్థన కోసము, జపమాల కోసము, పూజ కోసం చెప్తామండి? చెప్పం. గమనించారా? అందుకే బైబిల్లో రాయబడినది, మన శరీరము దేవుని ఆలయము, దాన్ని పవిత్రముగా ఉంచుము. నీ ఆలయాన్ని, నీ శరీరం అనే ఆలయాన్ని నాశనము చెయ్యు వారిని నేను నాశనము చెయ్యదను అని బైబిల్లో రాయబడినది. ప్రతి దురలవాటు దేవుని ఆలయాన్ని మనమే స్వయం నాశనము చేస్తూ ఉన్నాం. సువార్త పట్టణంలో ప్రభువు తన శిష్యులతో పలుకుతున్నాడు, నా శరీరము భుజించువారు, నా రక్తము పానము చెయ్యువారు జీవించెదరో, ఈ లోకములో ఆశీర్వాదము పొందెదరో, నిత్య జీవము కూడా పొందెదరు. ఎలా భుజించాలండి? యోగ్య రీతిగా విశ్వాసముతో భుజించువారు. యోగ్య రీతిగా విశ్వాసముతో భుజించువారు. ఒకసారి మనసులో యేసు ప్రభు తన శిష్యులతో ఆ చివరి భోజనానికి కూర్చున్నాడు. ఒక్కసారి అక్కడ తలంచుకోనండి. శిష్యులంతా కూర్చున్నాక ప్రభు ఏం చేశాడండి? ఆ పంక్తి నుంచి లేచి తన పై వస్త్రములు తీసి ఒక టవల్ కట్టుకొని ఏం చేశాడు? ప్రతి ఒక్క శిష్యుని పాదము కడిగాడు. పేతురు దగ్గరకు వచ్చాడు. పేతురు మనలాంటాడు. ఎందుకండి మనలాంటాడు? పేతురుకు ఒక స్పెషాలిటీ ఉందండి. ఎప్పుడు ఏం చెప్తాడో, ఎప్పుడు ఏం చేస్తాడో అతనికే తెలియదు. ప్రభు పేతురు దగ్గరకు రాగానే పేతురు అన్నాడు, ప్రభువా నువ్వు నా కాళ్ళు కడుగకూడదు. ప్రభు అంటాడు, నేను నీ కాలు కడగపోతే నాలో నీకు ఎలాంటి వంతు లేదు అంటాడు. దాంతో ఊరుకున్నాడా పేతురు? పేతురు అన్నాడు, ప్రభువా అయితే నా కాళ్ళే కాదు, నా చేతులు, నా తల కూడా. ప్రభువు చాలా చక్కగా ఒక ఆత్మీయ విషయం నేర్పిస్తాడండి. స్నానము చేసిన వారికి కేవలం వారి పాదములు కడిగితే సరిపోతుంది. పాతకాలం ఇంకో అలవాటండి, పాప సంగీతనము చెయ్యకుండా పూజా బలిలో పాల్గొనేవారు కాదు. పాప సంగీతనం చెయ్యకుండా ప్రభువును సప్రసాదములో స్వీకరించేవారు కారు. ఎందుకండి? పరిశుద్ధుడైన దేవుని పరిశుద్ధమైన హృదయముతో, పరిశుద్ధమైన శరీరముతో మాత్రమే స్వీకరించాలి. ఇంకొక చిన్న సంగతితో నేను ఆపుతాను. ప్రభువు శిష్యులు పాదాలంతా కడిగినాక వచ్చి మళ్ళీ కూర్చున్నాక ఏం చేశాడండి? ఇంకో మాట అన్నాడు. ఏమన్నాడు? మీలో ఒకరు నన్ను అప్పగించబోతున్నారు. వాక్యం చదివితే దాంట్లో రాయబడి ఉన్నది, ప్రతి శిష్యుడు అడిగాడు, ప్రభువా నేనా అని అడిగాడు. యూదాస్ ఇస్కరియోటు కూడా అడిగాడు, ప్రభువా నేనా అని. ప్రభు ఏం సమాధానం ఇచ్చాడండి? ఎవరైతే నా చేతి నుంచి మొదటి రొట్టె ముక్క తీసుకొని స్వీకరించబోతున్నాడో అతడే నన్ను అప్పగించబోతున్నాడు. బైబిల్లో మనం వింటూ ఉన్నాం, చదువుతూ ఉన్నాము, ప్రభువు చేతి నుంచి మొదటి రొట్టె ముక్క యూదాస్ ఇస్కరియోట్ అందుకున్నాడు. హృదయములో పాపముంచుకొని అప్పగించాలని నిర్ణయము చేసుకొని, రక్షకుని అప్పగించాలని నిర్ణయము పాపముంచుకొని పరిశుద్ధుడైన దేవుని స్వీకరించాడు. యోగ్య రీతిగా స్వీకరిస్తే వెలుగులోకి, జీవములోకి, నిత్య జీవములోకి నడుస్తాము. బైబిల్లో రాయబడి ఉన్నది, యూదాస్ ఇస్కరియోటు హృదయములో పాపముంచుకొని పరిశుద్ధుడైన దేవుని స్వీకరించాడు. బైబిల్ పలుకుతున్నది, అతడు అంధకారములోకి వెళ్ళాడు. వెలుగులోకి కాదండి, అంధకారములోకి వెళ్ళాడు. కేవలం అంధకారంలోకి వెళ్ళడమే కాదు, ఘోరమైన మరణము మరణించాడు.
ఎలాంటి మరణం అండి? తన కళ్ళు బయటికి వచ్చినది, పొట్ట చీలిపోయినది. ఎందుకంటే అతడు ఊరేసుకున్నాడు. సహోదరి సహోదరులారా, పూజాబలిలో సిద్ధపడకుండా పాల్గొనకండి. హృదయము శరీరము పరిశుద్ధపరచకుండా ప్రభువును సప్రసాదములో స్వీకరించకండి. ఎందుకంటే పాపముతో దురలవాట్లతో శరీరము పరిశుద్ధముగా ఉంచకుండా, హృదయము పరిశుద్ధముగా ఉంచకుండా పరిశుద్ధుడైన దేవుని స్వీకరిస్తే, పునీత పౌలు గారు అంటున్నారు, యోగ్య రీతిగా స్వీకరించకపోతే ఆశీర్వాదము కాదండి, శాపము, ఆరోగ్యము కాదండి, అనారోగ్యము, దీవెన కాదండి, శాపము పొందుతున్నాము. అందుకే తిరుసభ అవకాశం ఇచ్చింది. ఎలాంటి అవకాశం అండి? మంచి పాప సంగీతము చేసి మనస్సు, హృదయము, శరీరము పరిశుద్ధపరుచుకొని, పరిశుద్ధుడైన దేవుణ్ణి ఎప్పుడైతే మనం స్వీకరిస్తాం, ఆరోగ్యము పొందుతాము, ఆశీర్వాదము పొందుతాము. దాంతోపాటు వాక్యం వాగ్దానం చేసినట్టు నిత్య జీవము పొందుతాము. ఆలోచించి చూడండి. సిరాక్ గ్రంథం 14 అధ్యాయము 14, 15, 16 వచనాల్లో వాక్యం ఇలా రాయబడినది: జీవాన్ని మరణాన్ని నీ ముందుంచి ఉన్నాను, నీ చెయ్యి చాపి నీకిష్టమున్నది నీవే ఎన్నుకో. జీవాన్ని మరణాన్ని నీ ముందుంచి ఉన్నాను, నీకు స్వేచ్ఛనిచ్చి ఉన్నాను. ఆ స్వేచ్ఛలో నీవు ఏదైతే ఎన్నుకుంటావో అది నీకు ఇవ్వబడుతున్నది. నా శరీరము భుజించి నా రక్తము పానము చేయువాడు జీవము పొందుతాడు, దాంతోపాటు నిత్య జీవము కూడా పొందుతాడు. అందుకే ఒకసారి ఆలోచించి చూడండి. ఈ జీవిత ప్రయాణములో, ఈ ఆత్మీయ జీవిత ప్రయాణంలో, ఈ లోక ప్రయాణములో ఎవరితో ప్రయాణం చేస్తున్నాం? అందుకే భక్తుడు అంటున్నాడు, ఎక్కడికి వెళ్ళుచున్నానో నాకు తెలియకుండా ఉండవచ్చును, కానీ ఎవరితో వెళ్ళుచున్నానో నేను ఎరిగి ఉన్నాను. నా మార్గమా, నా సత్యమా, నా జీవమా, నా యేసయ్యా. ఎవరితో అండి ప్రయాణం? ఎవరితో అండి? హలో, ప్రైజ్ లార్డ్. మాట్లాడండి, ఏం కాదు మాట్లాడితే. మనకు ఒక చెడ్డ అలవాటు ఉందండి. పాపం కష్టపడి వాడుతూ ఉంటారు వాళ్ళు. బయటికి వెళ్ళినాక ఒక మాట అంటాం. ఏమంటాం? వీళ్ళకి అసలు పాడడమే గట్టిగా. మనం మాత్రం నోరు తెరిచి మంచోళ్ళండి వేరు. ఆత్మీయ జీవితంలో ఏదో వచ్చానా పోయానంటే నడవదండి. దివ్య పూజాబలి దేవుడు మన కోసము సిద్ధం చేసిన ఒక గొప్ప విందు. ఎలాంటి విందండి? బిర్యానీ తింటే ఏదో తృప్తి వస్తుంది, కానీ ప్రభు శరీరము, ప్రభు రక్తము యోగ్య రీతిగా పాల్గొనితే దీవెనలు నిండుగా. బైబిల్లో రాయబడినది, దేవుడు ఎలాంటి దీవెనలు ఇస్తాడండి? నిండు పొంగి పొర్లేలా దీవెనలు ఇస్తాడు. నిండు పొంగి పొర్లేలా. దాంతోపాటు ఇంకొక చిన్న కోరిక, ఈ ఆశీర్వాదాలన్నీ పూర్తిగా ఎక్కడికి బయట వెళ్ళంగానే దీన్ని కొద్దిగా అదుపులో పెట్టుకోండి. లేకపోతే ఇక్కడే ఆశీర్వాదాలన్నీ ఇంటికి పోయేదాకా నా నాలుక, ప్రభువును స్వీకరించే నాలుక, ప్రభువును స్వీకరించే ఈ హృదయము, ప్రభువును స్వీకరించిన ఈ జీవితము, ఈ శరీరము దేవుని గురించి కానీ ఇతరుల గురించి కానీ ఒక్క చెడ్డ మాట కూడా
మాట్లాడను అని ఎవరికి మాట ఎవరికి ఆత్మీయ జీవితం అంటే పెద్ద విషయాలు ఏం కాదండి. ప్రతిదిన జీవితంలో జరిగే ఈ చిన్న చిన్న విషయాలు, ఇది జాగ్రత్తగా ఉంటే దీవెనలు నిండు పొంగి పొర్లేలా పొందగలుగుతాం. ఇది దేవుని వాగ్దానం, నేను చెప్పే మాట కాదండి, దేవుని వాగ్దానం.